క్రిస్మస్లో త్రాగడానికి, తిరగడానికి, విందులకు, చిందులకు ఈ క్రిస్మస్లో చోటిస్తున్నావా? అలా నువ్వు చోటిస్తున్నట్లయితే నిన్ను చూసి దేవుడు బాధపడతాడు. నీకోసమే కదా నేను పరిశుద్ధంగా జన్మించింది. మరి పరిశుద్ధుడైన దేవునైన నన్ను నువ్వు పరిశుద్ధంగా సేవించకపోతే ఎలాగ? పరిశుద్ధంగా ఆరాధించకపోతే ఎలాగ? పరిశుద్ధంగా మహిమపరచకపోతే ఎలాగని దేవుడు నిన్ను నన్ను చూసి బాధపడతాడేమో. ఈ క్రిస్మస్లో దయచేసి త్రాగకండి. ఈ క్రిస్మస్లో ఒక నిర్ణయం తీసుకోండి. ప్రభువా, నా కోసం పరిశుద్ధంగా జన్మించావు, నన్ను పరిశుద్ధుడిగా చేయడానికి. కాబట్టి ఇక నుండి ప్రభువా ఎప్పుడు కూడా తాగను నేను. ఇక నుండి ప్రభువా ఎప్పుడు కూడా నా నోటి నుంచి బూతులు రానివ్వను ప్రభువా. ఇక నుండి ఎప్పుడు కూడా ఇంటిలో తగుదాలు పెట్టుకోనయ్యా. ఇక నుండి ఎప్పుడు కూడా ఎవరిని కూడా మోసం చేయనయ్యా అని ఒక నిర్ణయం తీసుకోండి మీరు. ఎందుకో తెలుసా? మీకోసం యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడిగా జన్మించారు కదా. మరి మీరు పరిశుద్ధంగా జీవించాలని కదండి దేవుడి ఆశ. ఈ క్రిస్మస్లో దేవుడి సందేశాన్ని మనకు అందిస్తున్నాడు. ఏంటో తెలుసా? నేను మీ అందరి కోసం పరిశుద్ధంగా జన్మించాను, మీరు పరిశుద్ధంగా జీవించండి అని దేవుడు తెలియజేస్తాడు.